హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మోన్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే ఈసారి నేను మీషోలోంచి కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ తీసుకున్నాను. సో అవి ఎలా ఉన్నాయి దాని రివ్యూ మీతో షేర్ చేసుకుందామని నేను వచ్చేసాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి నేను చాలా క్యూట్ థింగ్స్ తీసుకున్నాను, క్యూట్ డాల్స్ అనమాట. సో నాకు చాలా బాగా నచ్చేసాయి అవి. సో వాటి కోసం చాలా డేస్ నుంచి చూశాను. కొన్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట ఇందులో. సో వాటిలో నేను ఏది తీసుకుందామని చెప్పి చూశాను. యాక్చువల్లీ ఇది తీసుకున్నాక నేను వెంటనే ఇంకో మంచి డాల్స్ కూడా చూశాను అనమాట, చిన్నిటి. సో నేను తీసుకున్నవి ఇవే. సో నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే తీసి పెట్టాను. సో చూసేకి ఎంత బాగున్నాయి తెలుసా, అసలు నాకైతే ఎంత క్యూట్గా అనిపించాయి. సో ఇది చెప్తారు కదా, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అని చెప్పి ఆ టైప్ ఆఫ్ డాల్స్ అనమాట ఇవి. చాలా క్యూట్ ఉన్నాయన్నమాట. సో గుండు బాబులు అని చెప్తాడు మా చెర్రీ అయితే. సో ఇట్లా ఉంది. ఒకటి వచ్చేసి ఈ కలర్లో వచ్చేసి చెడు వినొద్దు అని చెప్పి, ఇంకొకటి వచ్చేసి ఈ కలర్లో చెడు మాట్లాడొద్దు, అండ్ ఇంకోటి వచ్చేసి ఇదేమో నాకు తెలియదు. ఇది వచ్చి ఒక క్యూట్ డాల్ అనమాట. సో ఇంకోటి ఇది వచ్చేసి చెడు చూడొద్దు. సో లైక్ అలాంటివి సిట్టింగ్ డాల్స్ అనమాట ఇలా. సో ఇలా వచ్చేసాయి అనమాట. భలే క్యూట్ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది నాకు. సో అందుకనేసి తీసుకున్నాను. ఇవి జస్ట్ వచ్చి 140 రూపీస్ రేంజ్లో వచ్చేసాయి అనమాట. నాకు బయట నేను కనుక్కున్నాను, ఇవి 200 రూపీస్. సో అక్కడితో పోల్చుకుంటే సేమ్ అనమాట, ఏ డిఫరెన్స్ లేదు, సేమ్ ఇవే. బయట నేను స్ట్రీట్ షాపింగ్లో అడిగాను, 200 రూపీస్ అని చెప్పారు 4 వచ్చేసి. సో నాకు వచ్చేసి జస్ట్ 140కి వచ్చేసింది మీషోలో. సో మనకి మీషోలో ఎంత తక్కువలో వస్తాయనేది తెలుసు కదా. సో ఇంకొకటి తీసుకున్నాను డెకరేటివ్కి అలా డెకరేషన్ చేసేకి అని చెప్పి తీసుకున్నాను. నాకు అవి చాలా బాగా నచ్చాయి అనమాట. ఇలా చైర్స్ తీసుకున్నాను. సో కలర్కి ఒకటి, ఇది కూడా 4 వచ్చేస్తాయి. సో ఇవి కూడా ఇలా 4 వచ్చేసాయి అనమాట. ఒకటి బ్లాక్ అండ్ ఒకటి వచ్చేసి ఇలా రెడ్లో, అంటే రెడ్ కాదు మెరూన్, అండ్ ఇది వచ్చేసి గ్రీన్ లైట్ ఒక ఎల్లోలో అనమాట అది, ఇంకోటి బ్లూలో. సో ఇట్లా వచ్చేసాయి అనమాట. సో ఇది ఎల్లో కాదు, యాక్చువల్లీ వీడియోలో అలా కనిపించవచ్చు. సో గ్రీన్లో ఒక షేడ్ ఇది. సో ఇట్లా వచ్చేసాయి అనమాట. వీటికి ఒకవేళ ఇది పోతే సైడ్లో ఉంటుందన్నమాట ఒకటి లాక్, ఇలా పెట్టచ్చు మనము. సో ఇలా వచ్చింటి యాక్చువల్లీ మనం ఇలా ఓపెన్ చేసేటి. సో ఇలా సైడ్ ఒకటి పోయినా అని ప్రతి వాటిల్లో ఒకటి ఎక్స్ట్రా ఇచ్చారనమాట ఇట్లాంటిది. సో ఇవి ప్లాస్టిక్లో వచ్చేసాయి అనమాట. చాలా క్యూట్ ఉన్నాయి. ఇవి కూడా జస్ట్ 140 రూపీస్ రేంజ్లోనే వచ్చేసాయి అనమాట. సో ఎంత క్యూట్ ఉన్నాయి కదా. సో నేనేం చేశాను, ఈ చైర్స్లలో ఈ చిన్ని డాల్స్ ఉన్నాయి కదా, వాటిని కూర్చోబెట్టేశాను, గుండు బాబుల్ని బాగా ఇలా కూర్చోబెట్టేశాను అనమాట. బాగా కూర్చున్నారు, చాలా బాగా అనిపించింది ఇది. సో నాకు అందుకని బాగా నచ్చి తీసేసుకున్నాను. సో ఇంకొకటి ఇది వచ్చేసి నేను టీపాయ్ మీదకి పెడదామని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మెటల్లో వచ్చేసింది. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సో ఇలా చూసారంటే ఇలా ఫ్లవర్ వేజ్ ఇది వచ్చేసి. సో యాక్చువల్లీ ఇదేం రాలేదనమాట. సో ఇలా వచ్చేసింది, జస్ట్ ఇలా వచ్చేసింది మనకి. చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది జస్ట్ 160 రూపీస్కే వచ్చేసింది అనమాట. చాలా తక్కువ కాస్ట్లో అయితే వచ్చేసింది. ఇది చాలా బాగా అనిపించింది. సో నేను ఇది టీపాయ్ మీద బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను. జస్ట్ టీపాయ్ మీద ఇలా సింపుల్గా ఇలా పెట్టేసేకి అని చెప్పి. సో ఇట్లా బాగుంది ఇది. ఇది వచ్చేసి అంతా గోల్డ్ ఫినిషింగ్లో అయితే వచ్చేసింది అనమాట. మెటల్కి గోల్డ్ అంతా కొట్టేసి చాలా బాగా నచ్చింది నాకు ఇదైతే మెయిన్ అన్నిట్లోకి. సో డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఇవి. ఇంకొకటి వచ్చేసి సో మనకి మనీ ప్లాంట్స్ అయితే ఇంట్లో వచ్చేసాయి కదా. సో అట్లా నాకు ఇక్కడ ఆప్షన్ లేదనమాట, మేము ఎక్కువ ఉండం ఇక్కడ. సో నేను చెట్లు వేసినా కానీ ఉండవు కదా వాటర్ వేసేకి అని చెప్పేసి నేను ప్లాస్టిక్ది తీసుకున్నాను. ఇవి వచ్చేసి 7 feet అండ్ ఇవి వచ్చేసి 4 వస్తాయి అనమాట. సారీ 4 కాదు, 7 feet వస్తుంది, 6 pieces వస్తాయి అనమాట. ఇవి ఒకటి ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. సో నేను ఇది కూడా మనకి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మిర్రర్స్ ఉంటాయి కదా, సో అక్కడ డెకరేషన్ అలా చేసుకుందాము అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. 7 feet అయితే హైట్ ఉన్నాయి. సో ఇలా వచ్చేసింది అనమాట. సో దేనికైనా డెకరేషన్గా మనం పెట్టుకోవచ్చు అని చెప్పేసి తీసుకున్నాను. సో నాకు ఇది కూడా చాలా బాగా అనిపించింది. చూసారంటే ఇట్లా వచ్చేసాయి బాగా. సో చాలా బాగుంది. ఇది కూడా 7 feet వచ్చేసాయి అనమాట. సో చూసారు కదా, లాంగ్ ఒక కటన్ సైజ్ మనకి 7 feet వస్తుంది కదా. సో లైక్ అలా 7 feetలో అయితే వచ్చేసాయి. 6 వచ్చేసాయి అనమాట ఇవి సపరేట్. ఇది యాక్చువల్లీ ఒకటి ఇలా ఉంటుందన్నమాట. సో ఇలాంటివి 6 వచ్చేసాయి, 7 feet హైట్లో వచ్చేసాయి అనమాట. సో ఇది కూడా చాలా బాగా అనిపించింది నాకు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి డెకరేటివ్ ఐటమ్స్ అయితే అయిపోయాయి. తర్వాత నేను మేకప్ కోసం నేను తీసుకున్నాను అనమాట. మేకప్ పఫ్స్ అయితే నేను తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్లో అయితే వచ్చేసాయి అనమాట ఇవి. సో ఇలా మనము మేకప్ చేసేకి యూజ్ చేస్తాం కదా పఫ్స్, ఇవి తీసుకున్నాను నేను. సో ఇలాంటివి వచ్చేసి ఇవి వచ్చేసాయి. సో ఇది క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట. చాలా స్మూత్లో ఉన్నాయి ఇవంతా. సో ఇలా కలర్కి ఒకటి ఇలా వచ్చేసాయి అనమాట షేప్లలో. సో ఒకటి చిన్నది ఒకటి పెద్దగా అట్లా ఇట్లా షేప్స్లలో అయితే వచ్చేసాయి అనమాట మనకి మేకప్ బ్రషెస్, మేకప్ పఫ్స్ అయితే. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది కూడా 140 110 రేంజ్లోనే ఉంది ఇది కూడా. సో నాకు బాగా అనిపించి నేను తీసుకున్నాను. యాక్చువల్లీ ఇంకా ఒక 2 పీసెస్ వచ్చి నేను బయట పెట్టేసుకున్నాను, యూజ్ చేసుకుంటున్నా. సో ఇంక ఇందులో ఉండేవి చూపించేస్తున్నాను. సో ఇవైతే ఇవి. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను ఇది వచ్చేసి ఎంత క్యూట్ ఉంది కదా, అసలు ఎంత బాగా అనిపించింది కదా ఇది కూడా దీంతోనే వచ్చేసింది అనమాట నాకు. సో ఇది 2 కాంబోలో తీసుకున్నాను నేను. ఇది వచ్చేసి మేకప్ బ్రషెస్ అనమాట. సో ఇలా ఓపెన్ చేస్తే ఇలా వచ్చేస్తాయి. ఎంత క్యూట్ ఉంది చూడండి అసలు ఇది. సో ఇందులో అయితే అన్ని బ్రషెస్ అయితే వచ్చేసాయి అనమాట. సో ఇట్లా వచ్చేసాయి. సో ఇలా అన్ని బ్రషెస్ అయితే వచ్చేసాయి. సో చాలా స్మూత్ ఉందన్నమాట. చాలా బాగున్నాయి క్వాలిటీ, ప్రతిదీ వచ్చేసాయి అనమాట. సో ఇన్ని వచ్చేసాయి. ఎంత క్యూట్గా ఉంది కదా అసలు, ఎంత తక్కువ రేంజ్లో మనకి ఇన్ని వచ్చేసాయి. సో వీటి లింక్స్ అన్నీ మీకు పెడతాను, చూడండి ఒకసారి. సో మేకప్కి అయితే ఈ బ్రషెస్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ఇది చాలా క్యూట్ ఉంది. దీని బాక్స్ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది ఇందులో. సో తర్వాత వచ్చేసి నేను తీసుకుంది యాక్చువల్లీ ఇది కూడా ఒకటి డెకరేటివ్, ఒక ఫోటో ఫ్రేమ్ తీసుకున్నాను అనమాట. నేను జస్ట్ ఫ్రేమ్ తీసుకున్నాను నేను ఇట్లా. దీంట్లో నేను ఫొటోస్ పెట్టుకున్నాను. సో ఇట్లా పెట్టుకున్నాను అనమాట ఫొటోస్. నేను మా చెర్రీ ఉండేది. సో నాకు బాగా నచ్చేసింది ఇది కూడా తక్కువ ప్రైస్లో తీసుకున్నాను నేను. జస్ట్ 150 రూపీస్కేమో తీసుకున్నాను ఇది. సో చాలా తక్కువ కాస్ట్లో అయితే తీసేసుకున్నాను. నాకు ఇది మేము ఆల్రెడీ నేను ఫొటోస్ చేపించి పెట్టుకొని ఇంటి అప్పుడు. సో నేను అవి ఉన్నవి తీసి ఇట్లా పెట్టేశాను అనమాట దీంట్లోకి. చాలా ఈజీ అనమాట మనము పెట్టుకోవడం కూడా. సో జస్ట్ ఇవి ఓపెన్ చేసి సో ఇది తీసేసి మనం దాని లోపల ఫోటో పెట్టి ఒక మిర్రర్ ఉంటుంది కదా, సో ఇట్లా వచ్చేసింది అనమాట. ఇట్లా లాక్ సిస్టమ్ కూడా చాలా ఈజీగా ఉండిపోయింది. సో నాకు ఇది బాగా నచ్చేసింది అనమాట ఇట్లా. సో ఇది ఇంకొకటి క్యూట్గా అనిపించింది ఇది. ఇంకొకటి వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను, గ్లూ గన్ స్టిక్స్ తీసుకున్నాను. నేను ఇంట్లో ఈ మధ్య నేను కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ చేసుకుంటున్నాను, వాల్ డెకరేటివ్ ఐటమ్స్ అట్లాంటివి. సో వాటికి యూజ్ అవుతుంది అని చెప్పేసి గ్లూ గన్ స్టిక్స్ తీసుకున్నాను అనమాట. సో ఇట్లా నేను ఇలాంటివి తీసుకున్నాను. ఇవి కూడా తక్కువ ప్రైస్కే వచ్చేసాయి. సో చాలా బెస్ట్ అనిపించింది నాకు. సో బయట అయితే కొంచెం కాస్ట్ అనిపించింది నాకు. సో మీషోలో చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చేసాయి. సో నాకు బాగున్నాయి అనిపించినాయి, అందుకని తీసుకున్నా ఇది. సో నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకునింది ఐస్ క్రీమ్ స్టిక్స్ తీసుకున్నాను. సో నేను చెప్పాను కదా ఇంట్లో కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ చేద్దాం అనుకుంటున్నా. సో ఆల్రెడీ నేనైతే ఒక డెకరేటివ్ ఐటమ్ చేశాను, వాల్ డెకరేటివ్ ఐటమ్. సో అది కార్డ్బోర్డ్తో చేశాను. సో అది కూడా నేను అప్లోడ్ చేశాను అనుకుంటా. సో చూడండి ఒకసారి. ఇదైతే నేను ఐస్ క్రీమ్ స్టిక్స్తో కూడా ఒక చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో అది కూడా త్వరలో అయితే వీడియో పెడతాను. సో ఇది వచ్చేసి నేను మీషోలోనే తీసుకునింది. ఇది వచ్చేసి 200 పీసెస్ 500 పీసెస్ వచ్చేసాయి అనమాట ఇవి. అండ్ ఇది వచ్చేసి జస్ట్ 200 రూపీస్కి తీసుకున్నాను. సో ఇలా వచ్చేసాయి ఇవి. సో ఇన్ని వచ్చేసాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి 500 పీసెస్, అన్నిట్లో 500 అయితే ఉన్నాయి. సో బాగా వచ్చాయన్నమాట. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను అనమాట. ఇవి ఫెవిక్రిల్ అండ్ ఇది అక్రిలిక్ కలర్స్ తీసుకున్నాను. సో ఇందులో అయితే 10 కలర్స్ ఉంటాయన్నమాట. సో నేను కొన్ని యూజ్ చేశాను. సో అవి ఎలా అనేది చూపిస్తాను చూడండి. సో అక్రిలిక్ కలర్స్లో ఒకటి గ్రీన్ అయితే వచ్చింది, ఆ తర్వాత రోజ్ వచ్చింది, తర్వాత వచ్చేసి ఇది ఒక లైట్ ఏదో సమ కలర్ అయితే వచ్చింది. అండ్ ఇది వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కూడా వచ్చింది. వైట్ నేను అయిపోచేసాను. అండ్ ఇది వచ్చేసి రెడ్ అండ్ ఇది వచ్చేసి ఎల్లో అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్, ఇది వచ్చేసి గ్రీన్, అది లీఫ్ గ్రీన్ అనమాట. ఇది వచ్చేసి బ్లూ. సో ఈ గోల్డ్ అయితే నేను సపరేట్ తీసుకున్నాను. దీంట్లో వచ్చేసి వైట్ కలర్ కూడా వచ్చింది. సో 10 కలర్స్ వచ్చాయి అక్రిలిక్ కలర్స్. ఇది వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, 200 రూపీస్కి తీసుకున్నా ఇదైతే నేను. ఇది వచ్చేసి 15 mlలో అయితే వచ్చేసాయి అనమాట. 200 రూపీస్కి తీసుకున్నాను నేను ఈ ఫెవిక్రిల్. సో దేంట్లోకైనా యూజ్ అవుతాయి కదా. సో ఏదైనా మనము డిఐవై ఏదైనా చేసే వాటికి, ఏదైనా మనము ఏదైనా
దానికి పెయింట్ చేసేదానికి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి నేను తీసి పెట్టుకున్నాను. దీంట్లో నేను వైట్ అయిపోయి చేశాను దీంట్లో మొత్తం. సో గోల్డ్ కలర్ అయితే చిన్నది ఒక 25 రూపీస్ అని పక్కన కూడా కొన్నాను అనమాట నేను ఒక డిఐవై చేసేదానికి. అండ్ ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫెవిక్రిలే సేమ్ వైట్ పెయింట్. నాకు ఇది ఎక్కువ కావాల్సి ఉండింది. సో అందుకొచ్చేసి నేను ఇది పెద్దగా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి 300 రూపీస్ 270 రూపీస్ పడింది. యాక్చువల్లీ కాస్ట్ వచ్చి 300 రూపీస్. నాకు కాయిన్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో. సో దాన్ని పెట్టేసి నేను 300 రూపీస్ది వచ్చేసి 270 రూపీస్కి తీసుకున్నాను. ఇది వచ్చేసి 500 ml. ఇదైతే 500 ml తీసుకున్నాను. ఈ బాటిల్ నాకు యూజ్ అవుతుందన్నమాట. సో నేను యూజ్ చేస్తాను దేనికో ఒకదానికి. సో నాకు అవసరం అని చెప్పేసి తీసుకున్నాను. ఇది కూడా ఫ్లిప్కార్ట్లో. సో అక్రిలిక్ పెయింట్ అనమాట ఇది. సో చూసారు కదా, ఇవన్నీ నేను మీషోలో అండ్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నవి. అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే మీషోలోనే స్లిప్పర్స్ తీసుకున్నాను చాలా తక్కువ ప్రైస్కి అనమాట. చాలా బాగున్నాయి. సో ఇది చూపించేస్తా. సో స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను. సో చూసా అంటే బ్లాక్లో తీసుకున్నాను. ఇది చాలా తక్కువ ప్రైస్ అనమాట. యాక్చువల్లీ 160 రూపీస్కే వచ్చేసాయి. చాలా బాగున్నాయి. సో ఇట్లా చూసా అంటే నాకు బాగా అనిపించింది అనమాట. సో నేను అందుకనేసి తీసుకున్నాను మీషోలో. సో 160 రూపీస్కి మాత్రమే తీసుకున్నా ఇది. సో చాలా బాగుంది కదా. సో మీకు కూడా నచ్చితే నేను వీటి లింక్స్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. మీకు ఎవరికైనా కావాలంటే కూడా మీరు కూడా పర్చేస్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ guys. Thank you so much for watching my video. Bye bye.